వాళ్ళకి ఆయుధాలు ఎడికిన వస్తాయి దొంగలిస్తారు కదా పోలీసులయ్యి అంతే అన్న. ఇప్పుడు ఆయుధాలు ఎట్లా అంటే నీకు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకో అన్న, ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనకు ఒక 10 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ స్టేషన్కు ఒక రివాల్వర్ లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా, వీళ్ళు దాని మీద అటాక్ చేసి అవి గుంజుకొని వస్తుండే అన్నట్టు. అవును, అటాక్ ఎందుకు చేయాలి మరి? ఏది అటాక్ ఎందుకు అటాక్ చేయకపోతుండే అన్న. అటాక్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుండే, ఇప్పుడు వాళ్ళని కూడా పక్కకు ఒక రూమ్లో బంధించేసి వీళ్ళ ఓన్లీ అవి తీసుకొని వస్తుండే అన్న, అంతే. ఓకే, గన్లు అంటే ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్ కాల్స్ వచ్చినాయి అనుకో, అంటే కాల్పులు జరిపారనుకో, ఇక అప్పుడు ఏం చేయలేం కదా అన్న మనం. అప్పుడు ఏం చేసేవాళ్ళు గారు, ఇక్కడ వీళ్ళన్న చచ్చిపోతుండే లేకపోతే వాళ్ళన్న చచ్చిపోతుండే. అంటే ఈ బాంబులు ఇవన్నీ వాళ్ళే రెడీ చేసుకుంటారా ఎవరన్నా? ఈ నక్సలైట్లు? లేదన్న, అన్నీ ఇవన్నీ వీళ్ళది ఒక సిద్ధాంతం అన్న నక్సలైట్లది. ఎప్పుడైనా మనం వెపన్స్ కొనుగోలు చేయొద్దు. ఓకే, ఎప్పుడైనా వెపన్స్ కొనుగోలు చేయొద్దు, మనం ఎప్పుడు వెపన్స్ తయారు చేయొద్దు అనేది ఉండే అప్పుడున్న సిద్ధాంతం. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ మూమెంట్. ఓకే, వీళ్ళు ఏంటంటే శత్రువు దగ్గర దొరికిన వెపనే మనం తీసుకోవాలి. ఓకే, అట్లా అప్పుడున్న సిద్ధాంతం. ఇప్పుడున్న సిద్ధాంతం ఏముందో తెలియదు కదా. లేదు, అప్పుడున్నది వేరే. అంటే అప్పుడేమో నక్సలిజం అన్న. ఓకే, ఆ నక్సలిజంలో మళ్ళీ సిపిఐఎంఎల్ ఇది మార్కిస్ట్ లెనినిస్ట్, ఇదేమో రష్యా సైడ్. ఓకే, ఇప్పుడు మావోయిస్ట్ అనేదేమో ఇప్పుడు చైనా మావోయిజం. అట్లా. ఓకే.